నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం। తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రామాలయం చౌరస్తా ఏరియాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద స్తూప నిర్మాణకర్తలు రామాలయం యూత్ ఆర్గనైజేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు క్యాండిల్స్ వెలిగించి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా రామాలయం యూత్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ దండు సదానందం మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు। ఆనాడు ఉన్న ఉద్యమ సమయంలో రామాలయం ఆధ్వర్యంలో మొదటిగా జై తెలంగాణ నినాదంతో రైళ్లకు, బస్సులకు, ఆటోలు, కార్లకు, బైక్లకు స్టిక్కర్లు వేసి ఉద్యమం ప్రారంభించి అమరవీరుల స్తూపం నిర్మాణం చేసేందుకు స్థానిక ప్రజల సహకారంతో విరాళం సేకరించడంతో పాటు ఆ డబ్బులు సరిపోక వంటలు మార్పులు చేసి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని, ఈ ప్రాంతంలో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయడంతో అనేక ఉద్యమాలు ఇక్కడి నుంచి ప్రారంభమై ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు। పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏదైతే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి విద్యార్థులు, యువకులు అనేక మంది ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణలో ఏ లక్ష్యంతో అయితే మనం నీళ్లు, నిధులు, నియామకాలతోటి మనకు అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొని 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇవాళ ఏ లక్ష్యం అయితే కావాలని మనం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరక ఇవాళ చాలామంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఇవాళ ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతూ ఉన్నది। ఇవాళ ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగానికి గురై ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉన్నది। ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు గుర్తించి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం। అదేవిధంగా అమరుల ఎవరైతే ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి చాలా మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం। ఎందుకంటే ఆనాడు చేసినటువంటి పోరాటాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది కాబట్టి పోరాటంలో పాల్గొని ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ముఖ్యంగా ఈరోజు మరి తెలంగాణ స్వరాష్ట్రం సంపాదించుకున్నామంటే మరి ఈరోజు తెలంగాణ అమరులైనటువంటి విద్యార్థి వీరులు ఎంతోమంది అమరులు అయితే తప్ప ఈరోజు తెలంగాణ రాలేదు। ప్రతిదీ కూడా తెలంగాణ ఉద్యమంలో అందరూ పాటుపడిను। ముఖ్యంగా ఈ స్తూపాన్ని నిర్మించే టైంలో ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించారు। ఆ సహకారం అందించే టైంలో మా ఈ స్తూపానికి డబ్బులు కూడా సరిపోతే మేము వంటలు మార్పులు చేసి మరి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాం। ఎప్పుడైతే ఇక్కడ స్తూపం స్టార్ట్ అయింది